నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో ఆటిజం గురించి మనం తెలుసుకుందాం. నిజానికి ఈ రోజున ఈ సమస్య ఒక అంతర్జాతీయ ఆరోగ్య సమస్యగా పరిణమించింది. ఇలాంటి ఒక సమస్య మీద ఒక తెలుగు డాక్టర్ రీసెర్చ్ చేసి దాని మీద అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉత్తమ ఫలితాలని అందిస్తూ ఉన్నారు. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ ఏఎం రెడ్డి, ఆటిజం సెంటర్ జూబ్లీ హిల్స్ నుంచి. ఇండియాలోనే నంబర్ 1 ఆటిజం సెంటర్గా ఇప్పుడు ఈ సెంటర్ పేరు తెచ్చుకుంది. మరి రెడ్డి గారు దీనికి సంబంధించిన ఫలితాలు, అసలు ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం ఉందా, ఒకవేళ అసలు ఈ సమస్య రాకుండా ఏం చేయాలి, ఈ డీటెయిల్స్ మాట్లాడదాం. రెడ్డి గారు నమస్తే అండి. ప్రస్తుతం దీన్ని నివారించడం అనేది చాలా ముఖ్యమైన సమస్యగా మన ముందుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే కంటే అసలు రాకుండా ఏం చేయాలి అనేది కదా ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ ఆటిజంకి మూల కారణం ఏంటి? జనరల్గా ఈ ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి కానివ్వండి, హైపర్ యాక్టివ్ కానివ్వండి, మనం కొంచెం జాగ్రత్తగా అంటే కనుక ముందే తెలుసుకుని ఎడ్యుకేట్ కాగలిగితే ఇవన్నీ కూడా మనం ప్రివెన్షన్ చేయాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇవి హెరిడిటరీ నుంచి మనకు డెవలప్ అవుతాయి, చాలామంది అనుకుంటారు బై ఏదో దురదృష్టం కొంత వచ్చాయని అనుకుంటారు. ఇవన్నీ అంటే కనుక పక్కన పెట్టేస్తే సైంటిఫిక్గా మనం కనుక ఆలోచించగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కేవలం తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి డెవలప్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ కాబట్టి ఆరోగ్య స్థితిగతులు కనుక మనం కనుక దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే, నీట్గా అంటే తెలుసుకోగలిగితే, సో ఇటువంటివన్నీ కూడా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం లైఫ్ లాంగ్ తల్లిదండ్రులు సఫర్ అయ్యేదానికంటే కూడా ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్త ఏ విధంగా తీసుకొచ్చే చిన్న విషయం కనుక మనం ఫాలో కాగలిగితే ఈ ఆటిజం లాంటి సమస్యల్ని రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మెడిసిన్స్ ఎక్కువగా వాడకుండా, సో పుట్టిన తర్వాత పిల్లలకి ఎక్కువ వ్యాక్సిన్స్ వేయకుండా ఓన్లీ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ మాత్రమే వేయడము, సో పుట్టిన తర్వాత పిల్లలకి ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడకుండా మనం ప్రివెన్షన్ చేసుకోగలిగితే దాదాపు ఇటువంటి ప్రాబ్లమ్స్ని మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అంటే కనుక ఈ విషయం గురించి తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కానివ్వండి, ప్రతి ఒక్క ఈ విషయం గురించి తెలుసుకోగలిగితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి ఫాలో కాగలిగితే ఈ విషయం నుంచి మనం 100% కనుక మనం ఫ్యూచర్లో ఇటువంటి రాకుండా మన భవిష్యత్తుని మనం కాపాడుకునే అవకాశం చాలా ఉంది. అయితే మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. పేరెంట్స్ ఎటువంటి తప్పులు చేసే సందర్భంలో ఇలా ఆటిజంకి గురైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది? సో నేను నా యొక్క రీసెర్చ్ అనాలిసిస్లో ఈ మధ్య నేను చూసేటువంటి కేసెస్లో యంగ్ జనరేషన్ ఏదైతే ఉందో చాలామంది హీమోగ్లోబిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అంటే రక్తహీనత, అనీమియా ప్రాబ్లంతో బాధపడడం వల్ల, అంటే వాళ్ళు కరెక్ట్ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చేసరికి అనీమియా ప్రాబ్లం వల్ల, సో ప్రెగ్నెన్సీలో మదర్ యొక్క ఊంబులో ఉన్నటువంటి ఆ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై సరిగా అందకపోవడం వల్ల, సో ఇటువంటివి హైపర్ యాక్టివ్ కానివ్వండి, ఆటిజం కానివ్వండి, ఏడిహెచ్డి ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ చాలామంది అంటే రీసెర్చ్ స్టడీస్ ప్రకారం, రీసెర్చ్ అనాలిసిస్ ప్రకారం ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వాడడం వల్ల ఎవరైతే ప్రెగ్నెంట్ మదర్ ఉంటారో, సో వాటి వల్ల థైరాయిడ్ ప్రాబ్లం డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కేసెస్ కనిపిస్తున్నాయి రీసెంట్ స్టడీస్లో. సో ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి జెస్టేషనల్ థైరాయిడ్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఐరన్ ట్యాబ్లెట్స్ వలన కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ట్యాబ్లెట్స్ వాడకుండా ముందు నుంచి అంటే కనుక అనీమియా ప్రాబ్లమ్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, అంటే ప్రెగ్నెన్సీ కంటే ముందు, సో ఇదొక రీజన్, ఇదొక మనం జాగ్రత్త పడవచ్చు. వచ్చిన తర్వాత మనం బాధపడేదానికి, ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి పుట్టేటువంటి జనరేషన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లంగా కాకుండా కేవలం అప్పుడప్పుడు వచ్చేటువంటి తల్లిదండ్రుల ఆరోగ్య స్థితిగతులు. చాలామంది రీసెంట్గా అయితే కనుక కేసు చూశాను. సో ఎందుకు వచ్చింది రీజన్ అని దాదాపు ఒక 40 minutes వాళ్ళతో కేస్ టేకింగ్లో డిస్కషన్లో మాట్లాడుతుంటే కనుక, సో ఏ విషయమైనా అంత బాగానే ఉంది సార్, అంత బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఎక్కడ ఫైండ్ అవుట్ కాలేదు. సో ఒక చిన్న రీజన్ వల్ల ఆ ఫాదర్కి స్కిన్ ప్రాబ్లంకి ఎక్కువ స్టీరాయిడ్ మెడిసిన్స్ వాడడం వల్ల, సో వాటి వల్ల కూడా స్పెమ్ క్వాలిటీ అనేది డిస్టర్బెన్స్ జరిగింది. అంటే ఏదో ఒక రీజన్ అనేది లేనిది ఈ ప్రాబ్లం రాదు. సో రీజన్ లేకుండా మనకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ప్రాబ్లం కాదు కాబట్టి, సో ఆ రీజన్ కనుక మనం ముందుగానే అంటే కనుక ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే కనుక మనం ఎక్కువగా సో ఆరోగ్యం అంటే కనుక ఎక్కువ ఏదైనా మెడిసిన్స్ వాడినా, కొందరు పేషెంట్స్ ఒకసారి ఏదైనా బై మిస్టేక్లో అబార్షన్ అయినా మళ్ళీ నెక్స్ట్ మంత్కే మళ్ళీ ప్రెగ్నెంట్గా ఏర్పడడం, ఇవన్నీ కూడా అంటే కనుక బాడీలో చాలా రీజన్స్ ఉంటాయి. అంటే కనుక ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది ఇట్ ఈజ్ ఎ ప్రీషియస్ కండిషన్. ఒక తల్లి కావడం అనేది సో ఒక అద్భుతమైనటువంటి విషయం. సో అద్భుతమైన విషయాన్ని మన యొక్క ఆరోగ్య స్థితిగతులను డిస్టర్బ్ చేసుకుంటూ మెడిసిన్స్, ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ వాడుకుంటూ దాన్ని డిస్టర్బ్ చేసుకోవడం కంటే కూడా న్యాచురల్గా ఒక పాత పద్ధతిలో నేచర్ పద్ధతిలో కనుక మనం కనుక నార్మల్ చేసుకోగలిగితే, సో ఇవన్నీ కూడా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో ఇటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఆటిజం, ఏడిహెచ్డి, హైపర్ యాక్టివ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ ఈజ్ ద మేజర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆటిజం అండ్ ఏడిహెచ్డి అండ్ హైపర్ యాక్టివ్. రైట్ సార్, కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. రైట్, నందిగామ నుంచి నవీన్ మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. నవీన్ గారు. హలో నవీన్ గారు.
రైట్ సార్. అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా ముందు వాడే ఈ మెడికేషన్ వల్ల ఎక్కువగా పిల్లలు ఇట్లాంటి వ్యాధుల బారిన పడతారని చెప్తున్నారు కదా. వన్స్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత చాలా స్కానింగ్స్ తీసుకుంటారు 3వ నెలలో 7వ నెలలో. ఆ స్కానింగ్లో ఈ సమస్య ఎందుకు కనిపెట్టలేరు ముందుగా? అంటే ఈ ప్రాబ్లం అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. స్కానింగ్లో మనం ఏదైనా డిసీజెస్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలము, ఏదైనా డెవలప్మెంటల్ డిస్టర్బెన్స్ని మనం ఐడెంటిఫై చేయగలము. ఈ ప్రాబ్లం వచ్చేసి ఇట్ ఈజ్ ఎ న్యూరలాజికల్ డిజార్డర్ కిందకే వస్తుంది. అంటే కనుక ఒక ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల న్యూరలాజికల్ డిజార్డర్ అంటారు. అంటే కనుక ఆ ప్రెగ్నెన్సీలో అంటే కనుక దీనికంటూ పుట్టిన తర్వాత కూడా అంటే కనుక బాబుని క్లినికల్ అబ్జర్వేషన్లో మాత్రమే దీన్ని ఐడెంటిఫై చేయగలమే కానీ సో దీనికంటూ ఒక టెస్ట్లు కానీ ఒక విషయాలు కానీ అంటే కనుక ఏమేమి ఉండవు. నేను చాలా కేసెస్లో ఛాలెంజింగ్ చెప్తున్నాను. ప్రతి కేసుకి ఏదో ఒక రీజన్తో నేను ఎందుకంటే కనుక ఈ విటమిన్ డెఫిషియన్సీ కోసం అని చెప్పి చాలామంది మెడిసిన్స్ అనవసరంగా కూడా వాడుతూ ఉంటారు. అంటే కనుక ఏదో మంచిదని చెప్పేసి వాటి వలన కూడా మనకి అంటే మన బాడీ ఒక ఇంబ్యాలెన్స్ కండిషన్లో వచ్చే మినరల్ ఇంబ్యాలెన్స్ కండిషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కారణాలు అయితే అంటే కనుక ప్రెగ్నెన్సీలో ఎవరికైతే బేబీ కానీ ఎవరికైతే కిక్కింగ్ సెంటర్గా ఎక్కువగా కాళ్ళు కొట్టడం ఏదైతే బేబీ కడుపులో కనిపిస్తుందో ఇవన్నీ కూడా రెస్ట్లెస్ కండిషన్లో బేబీ ఉన్నాడు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మామూలుగా మనం కాళ్ళతో కొట్టడం ప్రెగ్నెన్సీలో నార్మల్, బట్ ఎక్కువగా మూమెంట్స్ ఉండి ఎక్కువగా రెస్ట్లెస్ ఉంటే మనకు అప్పుడే గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెస్ట్లెస్నెస్ ఎక్కువగా ఉంది బేబీకి అనేటువంటిది సో మనం క్లినికల్గా అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాంటి లక్షణాలు ఉన్నా బేబీ యాక్టివ్గా ఉంది అనుకుంటారు కానీ ఇలా ఎవరు ఆలోచించరు కదండి. అది ఆలోచించారు. యాక్టివ్గా ఉండడం వేరు, రెస్ట్లెస్నెస్తో ఎక్కువ అంటే కింగ్స్ ఉండడం వేరు. అంటే కనుక మామూలుగా ఉండడం వేరు. కొందరు ప్రెగ్నెన్సీలు తెలుస్తుంది. అంటే కనుక ఆ రెస్ట్లెస్ కండిషన్ ఎక్కువగా అంటే కనుక ఆ రెస్ట్లెస్ కండిషన్ నేను రీసెంట్ స్టడీస్లో కూడా అంటే కనుక నేను చూసే కండిషన్లో ఆ రెస్ట్లెస్నెస్ అనేది ప్రెగ్నెన్సీలోకి మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రిమేచ్యూర్ డెలివరీ కావడము, దానివల్ల ఒకవేళ ఏదైనా హెల్తీ అంటే నార్మల్ డెలివరీ కాకుండా సో డీలే డెలివరీ కావడం ఇవన్నీ కూడా మనకంటే ఒక ఇంబ్యాలెన్స్ కండిషన్లో అక్కడే మనం గుర్తుపట్టవచ్చు. అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఖచ్చితంగా, బట్ క్లినికల్ అబ్జర్వేషన్లో మాత్రమే దీన్ని ఐడెంటిఫై చేయగలము. దీనికంటూ ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ ఎటువంటి టెస్టులు కానీ ఏముండవు. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు అమలాపురం నుంచి రవి గారు. రవి గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి మా రవి గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మా అబ్బాయి ఇదే ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. వయసు ఎంత బాబుది? 5 years అండి. ఓకే, ఎలా ఉంటాడు బాబు ఇంట్లో? బాబు చాలా యాక్టివ్గా ఉంటాడండి, కాకపోతే వాడు గేమ్స్ వాడు ఆడుకుంటాడు. ఓకే, అన్ని విషయాలు అర్థమవుతాయి బాబుకి? అర్థం అవుతున్నాయండి, కాకపోతే మనం పిలిస్తే దానికి రెస్పాండ్ అవ్వట్లేదండి. ఓకే, చిన్నప్పటి నుంచి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి 5 years ఏజ్లో అంటే 5 years నుంచి బాబుకి? ఏమి రాలేదండి. ఏదైనా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం, మెడిసిన్స్ ఎక్కువ వాడడం, హాస్పిటల్ అడ్మిట్ చేయడం? టైఫాయిడ్ వచ్చిందండి ఒకసారి, అంతేనండి. ఓకే, ప్రెగ్నెన్సీలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా మదర్కి కానీ? ప్రెగ్నెన్సీ ముందు మీ హెల్త్ ఇష్యూ కానీ? ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేవండి. రక్తం తక్కువ ఉండడం, హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం? ఒకటే మా మిస్సెస్ కొంచెం రక్తం తక్కువ ఉండేదండి. ఓకే ఓకే, సో ఇవన్నీ అంటే కనుక ఇక్కడ మీ బాబు విషయానికి వస్తే కనుక ADHD కండిషన్ అంటారు. అంటే కనుక అన్ని విషయాలు అర్థమవుతున్నాయి బట్ రిప్లై ఇవ్వడం లేదు. అంటే కనుక అన్ని విషయాలు రిసీవింగ్లో ఉంటారు వాళ్ళు, బట్ రిప్లై ఇవ్వలేరు. అంటే కనుక వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ అర్థమవుతాయి, సరౌండింగ్స్ అంతా కాన్షియస్ ఉంటుంది, బట్ ఆ ఏకాగ్రత లేకపోవడం వల్ల, ఆ రెస్ట్లెస్నెస్ మైండ్ వల్ల దే ఆర్ అన్ఏబుల్ టు రిప్లై అనేటువంటివి ఇవ్వడం అనేది కూడా అది ADHD కండిషన్ కిందకి వస్తుంది. సో ఇటువంటివన్నిటికి కూడా 100% మనం ఖచ్చితంగా ట్రీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ADHDని చాలా బాగా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ప్రెగ్నెన్సీలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కానీ, ప్రెగ్నెన్సీ కంటే ముందు తల్లిదండ్రుల యొక్క హెల్త్ పరిస్థితులు కానీ, లేదా ప్రెగ్నెన్సీ తర్వాత ఏదైనా మనం ఎక్కువ వ్యాక్సిన్స్ వేసినా, ఎక్కువ మెడిసిన్స్ వాడినా, ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది, టైఫాయిడ్కి ఎక్కువ మెడిసిన్ వాడినా సరే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ కావడము, దానివల్ల ఈ యొక్క హైపర్ యాక్టివ్ కండిషన్ రావడం చాలామంది పిల్లలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇంకా ఫ్రీక్వెంట్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ ఎవరైతే పిల్లలకు వాడతారో అటువంటి పిల్లలు ఎక్కువ హైపర్ యాక్టివ్ కండిషన్లో కానివ్వండి, ADHD కండిషన్లో కానివ్వండి, సమ్టైమ్స్ ఆటిజన్లకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం ఇమ్యూన్ సిస్టమ్ ఇంటర్నల్ ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ పిఠాపురం నుంచి దత్తు గారు లైన్లో ఉన్నారు. దత్తు గారు. హలో హలో చెప్పండి దత్తు గారు. నమస్తే అమ్మ. సార్ నమస్కారం సార్. నమస్తే. మాది పిఠాపురం అండి. ఓకే, మా అబ్బాయికి 4వ ఏడు TV9 పెట్టి మా అబ్బాయికి 4వ ఏడు నడుస్తుందండి ఇప్పుడు. ఓకే, సంవత్సరంన్నర వరకు బాగానే ఉన్నాడండి. తర్వాత ఉన్నట్టుండి కాళ్ళు ఎత్తిపెట్టి నడవడం, హైపర్ యాక్టివిటీ, ఓకే, ఈ విపరీతంగా ఎగరడం అండి. ఓకే, హైపర్ యాక్టివిటీ బాగా ఉందన్నారండి డాక్టర్ గారండి. అదే ప్రెగ్నెన్సీ ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా మీ మిస్సెస్ కానివ్వండి? ప్రెగ్నెన్సీ కంటే ముందు మీ అంటే తనకి యూట్రస్ 2 కింద
యూట్రస్ రెండు కింద విడిపోయింది అనమాట అండి. అదేలే మధ్యలో శాక్ వచ్చి రెండుగా డివైడ్ అవుతుంది. డబల్ యూట్రస్ అండి. అవును, మధ్యలో శాక్ లాగా వచ్చేసి కొందరికి డివైడ్ అవుతుంది. అవునండి, అవునండి. ఓకే. వాడు అయితే ఈ మధ్య కొద్దిగా దారిలో పడ్డాడండి. ఒక 5-6 నెలలు, ఒక నెల 2 నెలల నుంచి కొద్దిగా మా వైపు చూడడం అండి. ఓకే. పూర్వం నుంచి ఏమీ లేదండి. సంవత్సరం 8 నెలలు బ్రహ్మాండంగా ఉన్నాడండి. అంత శానిటైజ్. యాక్చువల్గా మీ బాబు విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే కనుక యూట్రస్ శాక్ లో జరిగేటువంటి ఆ సెప్టమ్ డివిజన్ వలన బై లాటరల్ యూట్రస్ వల్ల కొంచెం హార్మోన్ డిస్టర్బెన్స్ అనేది బాడీలో క్రియేట్ అయి ఉంటుంది. దానికి ఏదైనా మెడిసిన్స్ వాడి ఉండొచ్చు కూడా. ఒకవేళ వాడిన తర్వాత అది 1.5 year తర్వాత ఎందుకు ట్రిగ్గర్ అవుతుందంటే కనుక పుట్టడం అయితే ఒక 5% 10% ఆటిజంతో పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారో అంటే కనుక 9th monthలో కానివ్వండి, 12th monthలో కానివ్వండి, 15th monthలో కానివ్వండి, ఉన్న ప్రాబ్లం డబుల్గా త్రిబుల్గా మారేటువంటి అవకాశం క్లినికల్గా నేను చాలా కేసు చూస్తున్నాను. అంటే కనుక మాకు 1.5 year వరకు బాబు బాగున్నాడు అంటే అంతవరకు కొంచెం ఉండింటుంది ప్రాబ్లం. ఆ 10% ప్రాబ్లం ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ వల్ల ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీని మన బాడీలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ జరిగి డెఫినెట్గా వీళ్ళు మైల్డ్ ఆటిజంలో కానివ్వండి, మోడరేట్ ఆటిజంలో కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ చేయమో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో జంపుగా అంటే ఎక్కువ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అగైన్ ఈ బాబుకి ఎక్కువ యాంటీబయాటిక్ వాడినా, ఎక్కువ వ్యాక్సిన్స్ వేసినా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఇటువంటి కేసెస్ అన్నీ కూడా మనం ఈజీగా అంటే కనుక వ్యాక్సిన్స్ వల్ల కారణం కాకపోయినా ఉన్న ప్రాబ్లాన్ని ట్రిగ్గర్ చేసే అవకాశాలు వ్యాక్సిన్స్ ఉంటాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ తోటి. సో వాటిని మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. హోమియోపతి మెడిసిన్స్ వల్ల చాలా బాగా నయం చేసుకోవచ్చు. డెఫినెట్గా ఇటువంటి కేసెస్ని మీరు పిలిచి మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావచ్చు ఖచ్చితంగా. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి కృష్ణ గారు లైన్లో ఉన్నారు. కృష్ణ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే కృష్ణ గారు. నమస్తే సార్. మా బాబుకి 5 years సార్. ఓకే. ADH ఉంది, హైపర్ యాక్టివిటీ ఉంది సార్ కొంచెం. ఓకే. కారణం ఏంటి? రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటే ఏం లేదు సార్. కొంచెం ప్రెగ్నెన్సీలో మీ మిసెస్ ఎక్కువ మెడిసిన్స్ వాడడము, మీరు ఎక్కువ వాడడం ప్రెగ్నెన్సీ కంటే ముందు మెడిసిన్స్ ఏం వాడలేదు సార్. ఎక్కువగా రక్తం తక్కువ ఉండడము ఏదో ఒక రీజన్ ఉండాలి. ADHD ఆటిజం వచ్చిందంటే ఇట్ ఈస్ నాట్ బ్లైండ్గా వచ్చే ప్రాబ్లం కానే కాదు. ఏదో ఒక రీజన్ ఉండాలి. సో అటువంటి రీజన్ కనుక మనం కనుక ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే కనుక ఇక్కడ రూట్ కాజ్ అనేది అవసరం పడుతుంది. ప్రతి ఒక్క కేసుకి ఏదో ఒక రూట్ కాజ్ అనేది ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ రూట్ కాజ్ ఏంటి అంటే కనుక ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏదైనా మెడిసిన్స్ వాడినా సరే తల్లిదండ్రులు, ప్రెగ్నెన్సీలో మదర్కి ఏదైనా డయాబెటీస్ ప్రాబ్లం వచ్చినా, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినా, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, లేకపోతే ఏదో ఒక మెడిసిన్స్ ఎక్కువ వాడినా, లేదంటే ఏదైనా స్పాటింగ్ ప్రాబ్లం వచ్చి ఎక్కువ హార్మోన్ ట్యాబ్లెట్లు వాడినా, మెడికేషన్స్ ఏదైతే మనం వాడతామో ఏదైతే వాటి వలన కానివ్వండి, ఏదో ఒక రీజన్ లేకుండా ఇటువంటి ఎందుకంటే నేను తీసుకునే 40 minutes కేస్ టేకింగ్లో కంపల్సరీ ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేసి దాని రూట్ కాజ్ని బేస్ చేసుకొని మనం కనుక ట్రీట్ చేసుకోగలిగితే ఇటువంటి కండిషన్స్ ఖచ్చితంగా రీజన్ లేనిదైతే రాదు. సో ఆ రీజన్ అనేది మీరు మనం కనుక కేస్ టేకింగ్లో కనుక్కున్నాక ట్రీట్ చేసుకోగలిగితే ఇటువంటి కేసెస్ని బాగా ట్రీట్ చేసుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ తణుకు నుంచి సురేష్ గారు లైన్లో ఉన్నారు. సురేష్ గారు. హలో. నమస్తే సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మాకు 6th year రన్నింగ్ ఉందండి. ట్విన్స్ పుట్టారు సార్ ఇద్దరు. ఏదేది ఒకసారి మళ్ళీ చెప్పండి. 6th year రన్నింగ్ సార్. బాబులు ఇద్దరికి ట్విన్స్, కామల పిల్లలు. ఓకే. 6వ సంవత్సరం రన్నింగ్. ఓకే. 6వ సంవత్సరం అండి. అంటే స్పీచ్ డిలే ఉంది సార్ వీళ్ళకి. ఓకే. కొంచెం హైపర్ గా ఉంటారు. ఒక బాబు అయితే హైపర్ ఉంటారు. ఏమైనా మెడిసిన్స్ వాడారా ఈ 6 years ఏజ్ లో? బాగా మెడిసిన్స్ అయితే ప్రెజెంట్ దీనికోసం అయితే ఏం వాడలేదు సార్. దీనికోసం కాదు, జనరల్ కూడా యాంటీబయాటిక్స్ కానీ ఎక్కువ. జనరల్ గా యాంటీబయాటిక్స్ అంటే ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు ఒకసారి జస్ట్ సిఆర్పి కి వాడాము మనం. అవునులే, సిఆర్పి ప్రోటీన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల సిఆర్పి ప్రోటీన్ ఎక్కువ అవుతుంది. ఓకే. దయచేసి మీ పిల్లలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాంటీబయాటిక్స్ వాడద్దు. ఒకవేళ ఫీవర్ వచ్చిందనుకోండి 3 days to 5 days or 1 week ఉంటుంది. ప్రిపేర్ కావాలి మనం. ఎమ్మడే ఫీవర్ తగ్గాలా, ఒక రోజుకే ఫీవర్ తగ్గాలనేటువంటిది కాదు. ఒకవేళ ఏదన్నా తగ్గకపోతే పారాసిటమోల్ ఒకటి మాత్రమే వాడుకోవాల్సింది వస్తుంది. ఎందుకంటే మన కనుక హై పవర్ మెడిసిన్స్ తోటి మన సిస్టమ్ని కనుక వీక్ చేసుకోగలిగితే ఇటువంటి డిజార్డర్స్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక కౌల పిల్లలు అంటే కనుక యాక్చువల్ కౌల పిల్లలు అనేది చాలామంది అదృష్టం అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ హెల్తీ. మదర్కి కానివ్వండి, ఆ పిల్లల్లో ఎవరికొకరికి కానివ్వండి డిస్టర్బ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బయటికి సైంటిఫిక్ అయితే ఇట్ ఈస్ నాట్ ఏ హెల్తీ కండిషన్గా చెప్పవచ్చు. బై మిస్టేక్లో కౌల పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటిలో జాగ్రత్త
జాగ్రత్తగా మనం ఉండాల్సింది వస్తుంది ఇటువంటి కేసెస్ విషయంలో. సో ఏదైనా హార్మోన్ డిస్టర్బెన్సెస్ ప్రెగ్నెన్సీలో ఉన్నా సరే, లేదంటే ఇంకా పుట్టిన తర్వాత పిల్లల యొక్క ఆరోగ్యాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ తోటి, వ్యాక్సిన్స్ తోటి కానివ్వండి, యాంటీబయాటిక్ తోటి డిస్టర్బ్ చేయడం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఇంకా మైల్డ్ ఆటిజం అంటున్నారు, కొంచెం ఇప్పుడిప్పుడే కాన్సన్ట్రేషన్ లూజ్ అవుతున్నారు. ఎంత ఎర్లీగా ట్రీట్ చేసుకోగలిగితే ఇటువంటి కేసెస్ని మనం ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. నేను ఛాలెంజింగ్ అంటే కనుక ఈ ప్రాబ్లం అనేది తల్లిదండ్రులకు ఒక ఛాలెంజింగ్గా ఉండాలి, డాక్టర్గా యాజ్ ఏ డాక్టర్ కూడా నాకు ఛాలెంజింగ్గా ఉండాలి. సో ఇటువంటి కేసెస్ని మనం ఒక ఛాలెంజింగ్ పద్ధతిలో ట్రీట్ చేసుకోగలిగితే భవిష్యత్తులో కంపల్సరీ కాక వాళ్ళ భవిష్యత్తుని మనం నార్మల్ చేసుకునే అవకాశాలు చాలా కేసెస్ ఉంటాయి. సో 80% ఆఫ్ సక్సెస్ రేట్, 90% ఆఫ్ సక్సెస్ రేట్ తోటి ఈరోజు ఆటిజం అంటే నేను ఒక కమర్షియల్గా చెప్పడం లేదు, వాళ్ళ సఫరింగ్ని. ఎందుకంటే కనుక ప్రతి ఒక్క తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి బాధ వాళ్ళని చూస్తుంటే కనుక మనం ఏదో ఒకటి సొసైటీకి చేయాలి, వాళ్ళని బెటర్ చేయాలా, భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి మనం బెటర్ చేయాలనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీతో మనం ముందుకెళ్తున్నాం. సో ఇటువంటి కేసెస్ ఖచ్చితంగా హోమియోపతి హెల్ప్ తీసుకోండి, హోమియోపతి ద్వారా మనం ఏం చేయవచ్చు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ సికింద్రాబాద్ నుంచి ప్రభాకర్ లైన్లో ఉన్నారు. ప్రభా గారు. హలో, నమస్తే అమ్మా ప్రభా గారు. సార్ నమస్తే సార్. నమస్తే, హలో చెప్పండి. నమస్తే, చెప్పండి, మీ ప్రశ్న అడగండి. సార్ మా బాబు సేమ్ ప్రాబ్లం సార్. వయసు ఎంత బాబుది? 9 years సార్. సో ఏముండే ఇష్యూస్? చిన్నప్పటి నుంచి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? సార్ ఆయన సార్ సేమ్ యాక్టివ్గా ఉంటాడు, కానీ ప్రాబ్లం సేమ్ సార్. చెప్పింది అసలు ఏది వినిపించాడు. ఓకే. ఇప్పుడు 9 years రన్నింగ్ సార్. ఓకే, అన్నీ అర్థమవుతాయి బాబుకి? మామూలు చదువుతున్న అసలు చదువులో అసలు ధ్యాస ఉండదు ఆయనకి. అదే ఆమె చెప్పింది ఏది అర్థం కాదు. 10 సార్లు పిలిచినా పలకడు. ఓకే. ఇక్కడ ఏమైంది అంటే కనుక మీ బాబు విషయానికి వస్తే కనుక హైపర్ యాక్టివిటీ విత్ బిహేవియరల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే బిహేవియరల్ ఇష్యూస్ అంటే కనుక వాళ్ళు కేర్లెస్నెస్తో ఉంటారు. అంటే కనుక మనం ఎక్కువ గారాబం చేసి పిల్లల్ని వాళ్ళకి భయం లేకుండా పెంచడము. సో వాటి వల్ల కేర్లెస్నెస్ అంటే కనుక ఇక్కడ బిహేవియరల్ ఇష్యూస్ కూడా దీనికి యాడ్ అవుతాయి. అంటే కనుక ఏకాగ్రత లోపము ప్లస్ ఈ యొక్క ప్రవర్తన లోపాల వలన కూడా సో వాళ్ళు ఒక కేర్లెస్ కండిషన్లోకి వెళ్ళి ఉంటుంటుంది. ఇటువంటి వాటికి అంతా కూడా మనం ఆ రెస్ట్లెస్నెస్ మైండ్ అండ్ బాడీని మనం స్టేబుల్ చేయడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ADHD కండిషన్కి వండర్ఫుల్గా ట్రీట్ చేసుకోవచ్చు. హైపర్ యాక్టివ్ కండిషన్కి 100% మనం బయటికి తీసుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కంపల్సరీ హోమియోపతి హెల్ప్ తీసుకొని మీరు బాబుని బాగా చేసుకోవచ్చు ఖచ్చితంగా. అయితే డాక్టర్, ఏ ఏజ్ నుంచి అసలు పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు అనేది మనం గుర్తించవచ్చు? జనరల్గా ఇక్కడ ఏమైంది అంటే కనుక యాక్చువల్గా కనుక రీసెంట్గా ఒక కేసు వచ్చింది. 6 months బేబీ. 6 months బేబీ ఏంటంటే కనుక వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే కనుక సో మనం పిలిచినా కూడా పలకడం లేదు, రెస్పాండ్ కావడం లేదు. ఏదన్నా మా తల్లిదండ్రులను చూసినా ఎక్కువ హ్యాపీగా ఫీల్ కావడం లేదు, కొత్త వాళ్ళ దగ్గరికి పాత వాళ్ళ దగ్గరికి ఐడెంటిఫికేషన్ లేదు. సో అనేటువంటి అంటే కనుక అక్కడే చిన్న ప్రాబ్లం మనకు కనిపిస్తుంది. అంటే కనుక మనం ఈజీ గుర్తుపడవచ్చు. 6 months కంటే తల్లిదండ్రులు ఇంకా కీన్గా అబ్జర్వ్ చేయగలిగితే సో 6 monthsకే గుర్తుపడవచ్చు జనరల్గా. సో ఆ ప్లస్ దానికి లింక్గా మనం ఇంకొక కన్ఫర్మేషన్ ఏం చేసుకోవాలంటే కనుక ప్రెగ్నెన్సీలో వాళ్ళ హెల్త్ కండిషన్కి ఏదైనా మెడిసిన్ వాడారా లేదా అది కనుక కన్ఫర్మ్ చేసుకోగలిగితే వీళ్ళకి ఛాన్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కనుక హెల్తీ ప్రెగ్నెన్సీకి మదర్కు ఫాదర్కి ఏ ప్రాబ్లం లేకపోతే ఇటువంటి ప్రాబ్లం 100% వచ్చే అవకాశం లేదు. వాళ్ళ గురించి చెప్పొచ్చు. ఏదో ఒక ఇష్యూ దానికి లింక్గా మనం అండర్స్టాండ్ చేసుకుని వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా వ్యాక్సిన్స్ ఎక్కువ వేయకుండా, మెడిసిన్స్ ఏం వాడకుండా సో హోమియోపతి చికిత్స తీసుకుంటే ఇటువంటి కేసెస్ మనం 100% నయం చేసుకోవచ్చు. అయితే మీరు ప్రతి ఒక్క కాలర్తో కూడా ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా అని అడిగారు. అసలు హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఎలాంటి మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేయకుండా ఉంటే హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది? ఇప్పుడు అందరూ కూడా ఏవో ఒక మెడిసిన్స్, టానిక్స్ రాస్తూనే ఉన్నారు కదా. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రెగ్నెన్సీలో విటమిన్స్ వాడాలి, ప్రెగ్నెన్సీలో ఏదో మెడిసిన్స్ వాడాలి, ఐరన్ వాడాలి అని చెప్పేసి. సో మన న్యాచురల్ మన సిస్టమ్ ప్రకారం అయితే కనుక మనకు హెల్తీ మన బాడీ అనేది సో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది న్యాచురల్గా మన బాడీ తయారు చేసుకునేటట్టు ఒక గిఫ్ట్, నేచర్ గిఫ్ట్ ఇది. దాన్ని మనం అంటే కనుక అనవసరమైన మెడిసిన్స్ తోటి వాడి అనవసరమైనటువంటి ఇబ్బందులు కనుక క్రియేట్ చేస్తే ఏమైతే కనుక చాలామంది కేసెస్ చూస్తుంటున్న కేసెస్లో ఐరన్ ట్యాబ్లెట్స్ అసలు హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సరే ఐరన్ ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు. అవసరం లేదు. ఎందుకంటే దానికి తగ్గట్టుగా మనం మంచి ఫుడ్, మంచి ఫ్రూట్స్ తీసుకోగలిగితే మన బాడీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే కనుక ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ బాడీకి ఎప్పుడైతే మనం ఇంజెక్ట్ చేస్తున్నామో అప్పుడే మన యొక్క న్యాచురల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే న్యాచురల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందో వీళ్ళకి మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం రావడము, ఐరన్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడేటువంటి మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా థైరాయిడ్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం రీసెంట్ స్టడీస్లో మనకు బయటపడుతుంది. అంటే కనుక ప్రతి ఒక్కటి లింక్ ఉంటుంది. అంటే కనుక మనం మీనక ఏ మెడిసిన్ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్ ఫుడ్ తీసుకుంటూ మంచి వాకింగ్ కానీ పని కానీ బాగా చేసుకుంటూ నిద్ర బాగుండి ఒక న్యాచురల్ పద్ధతిలో వెళ్ళగలిగితే కనుక వండర్ఫుల్ ప్రెగ్నెన్సీగా మనం చెప్పవచ్చు. అంటే కనుక పాత పద్ధతిలో మన జనరేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి కాదు, కొన్ని తరాల నుంచి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన బాడీ యొక్క మేజర్ డ్యూటీ ఏంటి, ఇంకో రీప్రొడక్టివ్ సిస్టమ్ ద్వారా చేయడం. దాన్ని మనం మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేయగలిగితేనే ప్రాబ్లమ్ వస్తాయి. ఎవరైతే ఎక్కువ మెడిసిన్స్ వాడుతూ ఉంటారో చిన్నపిల్లలకు కానివ్వండి,
ప్రెగ్నెన్సీలో కానివ్వండి, ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏదైతే ఉంటుందో, సో ఇవన్నీ కూడా ఇక్కడ లింక్ అవుతాయి. అంటే కనుక మనం న్యాచురల్గా ఉంది, మనం పర్ఫెక్ట్గా ఉంది అంటే కనుక 100% ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం లేదని మనం బలగుద్దాం. ఎందుకంటే రీసెంట్ కేసెస్ చూస్తున్నాను. ప్రతి కేసుకు నేను అంటే కనుక నా యొక్క నాలెడ్జ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. ప్రతి కేసులో ఒక రీసెర్చ్ పద్ధతిలో మనం వెళ్ళడం వల్ల ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. దయచేసి ప్రెగ్నెన్సీలో ఎటువంటి మెడిసిన్స్ వాడవద్దు, న్యాచురల్గానే మనం పిల్లలు కానీ ఎటువంటి సిస్టంలోకి రాగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పవచ్చు. లాస్ట్ క్వశ్చన్ డాక్టర్, చాలా మంది 5 సంవత్సరాల తర్వాత కానీ గమనించట్లే పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఇంత లేట్గా తీసుకొచ్చారు, మేమేం చేయలేము, ఇంక లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అంటున్నారు. నిజానికి ఏ వయసు వరకు అది క్యూర్ చేయగలుగుతాం మనం? జనరల్గా ఆటిజం అనేది చాలామంది ఇందాక కాలర్ కూడా 5 years అంటే కనుక అల్లరి ఉండడం అనేది భరిస్తూ ఉంటారు. జలుబు వస్తే యాంటీబయాటిక్ వాడుతుంటారు, లేదంటే ఏదైనా మోషన్స్ వస్తే ఏదైనా ఎక్కువ మెడిసిన్స్ వాడుతుంటారు, లేదంటే హాస్పిటల్. ఈ హైపర్ యాక్టివ్ అనేది ప్లాట్ఫామ్ ఆటిజంకి, ADHDకి. ఎప్పుడైతే బాబు అల్లరిగా ఉన్నాడో, అల్లరి అంటే కనుక హైపర్ యాక్టివ్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే కనుక ఎక్కువగా కంట్రోల్ లేకపోవడం, ఫిజికల్గా మెంటల్గా ఒక రెస్ట్లెస్ కండిషన్లో ఉంటే కనుక దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఇన్ ది బాబులో కానీ పాపలు కానివ్వండి. దాని యొక్క ప్లాట్ఫామ్ అనేది జనరల్గా దానిపైన డెవలప్ అయ్యేటువంటివే ADHD, దానిపైన డెవలప్ అయ్యేటువంటిది ఆటిజం. అటువంటివి జనరల్గా మనకు ప్రాక్టికల్గా కనిపిస్తుంటాయి. ఈ యొక్క హైపర్ యాక్టివ్ కండిషన్ మనం కనుక రాకుండా చేసుకోగలిగితే, సో మనం అంటే కనుక ప్రివెన్షన్ చేసుకోగలిగితే, సో మనం ఆటిజంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఛాన్సే లేదు, ADHDకి వెళ్ళే అవకాశం ఛాన్స్ లేదు. సో చాలామంది పిల్లలు 5 years దాకా బాబు ఉన్నాడు, 5 years దాకా మేము అబ్జర్వ్ చేయలేదు, కొంచెం అల్లరి ఉన్నాడు, కొంచెం ఏకాగ్రత ఉండే, 5 years తర్వాత ఇంకా ఎక్కువైపోయింది అనేట్టు కనిపిస్తుంటుంది. జనరల్గా ఈ ప్రాబ్లమ్ని 3 yearsలో మనమే గుర్తించాలా, 2 yearsలో మనం ఇంకా గుర్తించగలిగితే సో బెటర్ అవుతుంది. 3 years తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ అంటే కనుక బాడీలో ఈ ప్రాబ్లం అనేది పాతుకుపోతుంది కాబట్టి, సో 10 years తర్వాత కొంచెం కష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ట్రీట్మెంట్కి కష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 12 yearsకి ఇంకా కష్టమవుతుంది. అసలు 15-20 yearsలో అయితే కనుక ఈ ప్రాబ్లం అయితే ట్రీట్ చేసుకోలేము, బట్ బిహేవియర్స్ కొంచెం వరకు కంట్రోల్ చేసుకోగలము ఇటువంటి ప్రాబ్లమ్ని. సో మనం ఇంకా ఎంత ఎర్లీగా గుర్తుపెట్టుకోగలిగితే అంటే ఇట్లా 5 years అనేది కాదు, సో 2 yearsకే గుర్తుపెట్టగలిగితే కనుక ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. హైపర్ యాక్టివ్లో ఉన్నాడు బాబు, అల్లరిలో ఉన్నాడు బాబు, రెస్ట్లెస్నెస్ ఉన్నాడు పాపగా అనుకుంటే కనుక డెఫినెట్గా హోమియోపతిని అప్రోచ్ చేసుకోగలిగితే ఆ రెస్ట్లెస్నెస్ మనకి ఇంకా కామ్ డౌన్ చేస్తే న్యాచురల్ పద్ధతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి పిల్లలకు, సో నెక్స్ట్ లెవెల్లో ఆటిజం వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ కూడా మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ హైపర్ యాక్టివ్ని మనం గుర్తించాలి ఫస్ట్, ఆటిజంలో ఫస్ట్ గుర్తించడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏకాగ్రత లోపము, ఆ తర్వాత కనుక రెస్పాన్స్ రావడం లేదు, సో వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు పిల్లలు మనకు కాబట్టి ఇవన్నీ విషయాలు అక్కడ తేడా వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కనుక కొంచెం ఎడ్యుకేట్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాట్ ఓన్లీ దిస్ వన్, ప్రతి ఒక్క టీచర్ కానివ్వండి, సొసైటీలో డాక్టర్ కానివ్వండి, ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కనుక ఎక్కువ స్ప్రెడ్ చేయగలిగితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్లోకి వెళ్ళవచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.